ఇప్పుడు ఫ్యాక్టరీ డైరెక్ట్ ప్రొడక్ట్స్ నేరుగా మీ ఇంటికే ఖచ్చితమైన క్వాలిటీతో పాటు 30 to 50% తగ్గింపు 350కి పైగా నిత్యావసర వస్తువులను హోల్సేల్ ధరల్లో పొందండి. mavenSpeak.com లో షాపింగ్ చేయండి. మీ డబ్బులను ఆదా చేసుకోండి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాలకే బీఆర్ఎస్ పరిమితమైన ఆ తర్వాత 10 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీ నుంచి వెళ్ళిపోయినా లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవకపోయినా బీఆర్ఎస్ కాంగ్రెస్ మీద ఫైట్ చేస్తూనే ఉంది సార్. కానీ ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ సైలెంట్గా ఉంది. ఎందుకు అంటే ఇక నోటిఫికేషన్ టైం రాలేదు, కంప్లీట్గా సైలెంట్ ఉంది అని కంక్లూజన్ రాలేము. అంటే పోటీ సైలెంట్ ఉండడం వేరు, పోటీ చేయకపోవడం వేరు. పోటీ చేయాలని బీఆర్ఎస్ ఏం చెప్పలేదు ఇంకా సైలెంట్, ఎందుకంటే ఇప్పటి వరకు యాక్టివిటీలో ఆ దూకుడు కనబడతలేదు. అంతకుముందు ఖమ్మం, నల్గొండ, వరంగల్ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఉప ఎన్నిక జరిగింది. పల్లా రాజేశ్వర రెడ్డి ఎమ్మెల్యేగా అయ్యాక అప్పుడు రాకేష్ రెడ్డిని క్యాండిడేట్గా పెట్టి బీఆర్ఎస్ భారీ ప్రయత్నం చేసింది. కేటీఆర్ ఊరూరు తిరిగి ప్రచారం చేశారు. 1,00,000కు పైగా ఓట్లు రాకేష్ రెడ్డికి వచ్చింది. రికార్డు స్థాయిలో ఓటింగ్ వచ్చింది. ఓడిపోయినచ్చు కానీ బట్ కాంగ్రెస్ క్యాండిడేట్ పైన గట్టి పోటీ ఇచ్చారు, మామూలు పోటీ కాదు. ఎందుకంటే మొత్తం ఖమ్మం, నల్గొండ, వరంగల్లో ఉన్న దాదాపు అన్ని ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు అన్నీ కాంగ్రెస్ కంచుకోటలో వామపక్షాలకు కూడా మద్దతు ఇచ్చాడు. అక్కడ పోటీ చేసిన తీర్మార్ మల్లన్న అంతకుముందు ఇండిపెండెంట్గా పోటీ చేసి సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. అయినా కూడా బీఆర్ఎస్ చాలా గట్టి పోటీ పడలేదు, మామూలు గట్టి పోటీ కాదు. 1,00,000కు పైగా ఓట్లు వచ్చాయి. అందువల్ల ఈ అనుభవం ఉన్న నేపథ్యంలో కరీంనగర్, ఆదిలాబాదు, నిజామాబాదు, మెదక్ ఈ 4 ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ. అఫ్కోర్స్ టీచర్ ఎమ్మెల్సీ కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. టీచర్ ఎమ్మెల్సీ మీకు ఖమ్మం, నల్గొండ, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ, ఈ ఉత్తరాంధ్ర 4 జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ. టీచర్ ఎమ్మెల్సీలో రాజకీయ పార్టీ నేరుగా జనరల్గా పోటీలు చేయవు బీఆర్ఎస్ పార్టీ. అయితే పిఆర్టీయు, యూటీఎఫ్, మీకు టీపీఎఫ్ ఇలా ప్రధాన ఉపాధ్యాయ సంఘాల మధ్య మాత్రమే పోటీ ఉంటుంది. ఇప్పుడు ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఉపాధ్యాయ సీటు, సిట్టింగ్ సీటు యూటీఎఫ్ నాయకుడు నర్సిరెడ్డి రిప్రజెంట్ చేస్తున్నాడు. మీకు 4 ఉత్తరాంధ్ర జిల్లాలో పిఆర్టీయు నాయకుడు రిప్రజెంట్ చేస్తున్నాడు. సో ఈ 2 ఉపాధ్యాయ సంఘాలు మధ్యనే సాధారణంగా పోటీ ఉంటుంది. సో అయితే మీకు ఇప్పుడు పిఆర్టీయు సాధారణంగా ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీ కాస్త అనుకూలంగా ఉంటుంది. నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా పిఆర్టీయు ఎమ్మెల్సీలంతా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేది. బీఆర్ఎస్ వచ్చాక బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నారు. వాళ్ళు జనరల్గా ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా ఉంటారు. సో కొంతమంది అయితే పిఆర్టీ తరఫున గెలిచిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు బీఆర్ఎస్లో చేరారు కూడా. కానీ ఇప్పుడు వారు కాంగ్రెస్ అధికారంలో వచ్చింది కనుక సహజంగా వారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ తరఫున పోటీ చేసే అవకాశం లేదు. అందువల్ల ఉపాధ్యాయ సంఘాలుగా పోటీలు చేస్తారు. రాజకీయ పార్టీ పెద్దగా స్టేక్స్ ఉండవు. కానీ మీకు గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో స్టేక్ ఉంటుంది. ఇది 4 ఉత్తరాంధ్ర జిల్లాలు మీకు జీవన్ రెడ్డి సిట్టింగ్ సీటు. సో ఆ సీట్లో డెఫినెట్గా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య గట్టి పోటీ ఉంటుంది. కారణం ఏంటంటే కాంగ్రెస్ సిట్టింగ్ సీటు, బీజేపీ 4 ఎంపీలు బీజేపీయే. మీకు ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ ఈ 4 ఎంపీలు బీజేపీ చేతిలో ఉన్నాయి. తర్వాత బీఆర్ఎస్ కూడా ఐ థింక్ అరౌండ్ 14 ఎమ్మెల్యేస్ ఈ ప్రాంతం నుంచి ఉన్నారు. అంటే మామూలు విషయంగా 14 మంది ఎమ్మెల్యేలు ఇదే ప్రాంతం నుంచి ఉన్నారు. సో అందువల్ల మీకు బీజేపీకి అందరు ఎంపీలు ఉన్నారు. బీజేపీ అగ్రనాయకులైన బండి సంజయ్, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్ ఇలా టాప్ లీడర్లంతా ఈ ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే ఉన్నారు. సో మహేశ్వర్ రెడ్డి బీజేపీ శాసనసభాపక్ష నేత. సో అందరూ కూడా ఇదే ఏరియా. మీకు అందుకొరకు బీజేపీకి ఇది ప్రతిష్టాత్మకం. బీఆర్ఎస్ కూడా ఉత్తరాంధ్ర జిల్లాలు ఉద్యమ కాలం నుంచి కూడా బలమైన జిల్లాలు. అందులో కేసీఆర్ సొంత జిల్లా మెదక్తో సహా ఉంది ఇందులో. సో అందువల్ల డెఫినెట్గా మీకు ఆ మేరకు ఇది ప్రతిష్టాత్మకంగా ఉంటుంది. ఇప్పుడు ఇదే జిల్లాలోనే కేటీఆర్ అసెంబ్లీ సెగ్మెంట్ ఉంది, ఇదే జిల్లాలోనే కేసీఆర్ అసెంబ్లీ సెగ్మెంట్ ఉంది, ఇదే జిల్లాలోనే హరీష్ రావు అసెంబ్లీ సెగ్మెంట్ ఉంది. అందువల్ల ఆటోమేటిక్గా బీఆర్ఎస్కు కూడా ఇది ప్రతిష్టాత్మకం. కానీ ఆ పొలిటికల్ యాక్టివిటీ గతంలో లాగా జరగడం లేదన్నది వాస్తవం. మరి చివరి వరకు అంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో ఎన్రోల్మెంట్తో మొదలవుతుంది. సో మీకు ఖమ్మం, నల్గొండ, వరంగల్లో చూపినంత ఉత్సాహం బీఆర్ఎస్ చూపడం లేదు అని ఆ మాటకైతే మిగతా పార్టీలు కూడా చూపడం లేదు. అది కూడా ఒక రీజన్. అంత ఉత్సాహంగా యాక్టివిటీ నడవలేదు. దానికి కారణాలు అనేకం ఉండొచ్చు. బట్ డెఫినెట్గా బీఆర్ఎస్ పోటీ చేస్తుంది అనుకున్నా, పోటీకి దూరం ఉంటుందని అనుకోను. సో
సో ఎందుకంటే అక్కడ కమనల్గూడలో పోటీ చేసి ఇక్కడ చేయకపోవడం ఉంటుందని అనుకోను. బట్ డెఫినెట్గా అది ఒక ఛాలెంజ్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్ 3 పార్టీలకు ఛాలెంజింగ్గానే ఉంటాయి.